నేటి తరం యువత ఒక గంట వర్కౌట్ చేయడానికే ఆపసోపాలు పడుతూ ఉంటారు. ఒక అరగంట వాకింగ్ చేయడానికి కూడా ఆసక్తి చూపరు. అలాంటిది 60 ఏళ్ల వయసులో ఒక మహిళ హైదరాబాద్ నుండి చెన్నైకి 600 కిలోమీటర్లు సైక్లింగ్ ద్వారా చేరుకుంది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే నిజంగానే అది జరిగింది కాబట్టి. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్తగారు శోభనా కామినేని విషయంలో జరిగింది. 2020వ సంవత్సరంలో ఆమె ఓ సాహసయాత్ర పూర్తి చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది. శోభనా కామినేని గారి మోకాళ్లకు సర్జరీ జరిగింది. ఆమె మెడలో ప్లేట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆమె సాహసయాత్ర పూర్తి చేసిందంటే ఆమె దృఢ సంకల్పం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గొప్పవాళ్లు ఊరికే ఎవరు, ఇలాంటి కృషి పట్టుదల ఉంటేనే అవుతారు అనడానికి మరో బెస్ట్ ఉదాహరణ శోభనా కామినేని. నేడు వీళ్లంతా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారంటే అందుకు కారణం వాళ్ళు ఈ స్థాయిలో కష్టపడుతున్నారు కాబట్టే. యువత వీళ్లను చూసి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. శోభనా కామినేని ఈ సాహసోపేత ప్రయాణం ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే కాకుండా వయస్సు కేవలం ఒక నంబర్ మాత్రమే, వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి. శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి కుమార్తె. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ కి సంబంధించి ఫార్మసీ, అపోలో హెల్త్ కో లిమిటెడ్ వంటి అపోలో గ్రూప్స్ వ్యవహారాలను తన కూతురు ఉపాసన కామినేనితో పోటీపడి మరీ నిర్వహిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ లో అత్యుత్తమ సేవలను అందించిన 24/7 డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు అవ్వడానికి ప్రధాన కారణం శోభితా కామినేని. ఇప్పటికీ ఆమె ఈ వ్యవహారాలను దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటుంది. ఈ వయసులో ఇంత పెద్ద బాధ్యతను మోయడం అంటే సాధారణ విషయం కాదు. శోభన గారిలో ఇలా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆమె నుండి వచ్చిన గొప్ప అలవాట్ల కారణంగా ఉపాసన కామినేని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శ మహిళగా నిలిచింది. కేవలం ఉపాసన మాత్రమే కాదు, తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఇదే స్థాయి ప్రయోజకులను చేసింది శోభనా కామినేని.